జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి కైవసం చేసుకున్నటువంటి భారత్, ఇదే మన శీర్షిక. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలి అనుకునేటట్టయితే, నేను మొన్న మాట్లాడాను, ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసింది ఎవరు, భారత పాకిస్తానా అని చెప్పని. పాకిస్తానే హోస్ట్ చేసినప్పటికీ కూడాను ఎక్కడ పాకిస్తాన్ సంపూర్ణంగా ఆధిక్యత అనేటువంటిది చూపెట్టలేకపోయింది అనేటువంటిది స్పష్టంగా ఇందులో కనబడుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ మీద భారత్ గెలిచింది అనేదానికంటే ఇప్పుడు పాకిస్తానీ ప్రేమికులు ముఖ్యంగా అరెరే భారత్ ఫైనల్స్ కూడా గెలిచిందా అనేటువంటి ఒక బాధతోని రాత్రిళ్ళు కూడాను కొన్ని రాత్రిళ్ళు నిద్రపట్టకుండా కష్టపడతారు. ఇటువంటి తరుణంలో మనమందరం కూడా పండగ చేసుకుంటాం, దానిలో ఎటువంటి సంశయం లేదు. ఇలాగే మన భారతీయ టీం అనేటువంటిది ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్సెస్తోని చక్కగా అన్ని రకాల కప్పులను కూడాను స్వంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు తమాషా అనిపించింది ఏంది అని చెప్పనంటే, మింగమెతుకులేదు మీసానికి సంపంగి నూనె అన్నట్టుగా పాకిస్తాన్ ఏమో హోస్ట్ చేసుకుంది. కానీ నాకు ఈ మధ్య అంటే ఒక 2 రోజుల్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే, మనం న్యూస్ చదువుతున్నట్టయితే, మొదలే బలూచిస్తాన్ వాళ్ళు రెబెల్స్ తయారయ్యారు. వారికి తోడుగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సింధ్ ప్రాంతం వాళ్ళు కూడా రెబెల్స్ బలూచిస్తాన్ వాళ్ళతోని చేయగలిపారు. ఇంకా దీన్ని బట్టి మనం చూసినట్టయితే పాకిస్తాన్ వాళ్ళు ఎంతసేపు కూడాను భారత్తో పోటీ పడతాము అని చెప్పని అంటూ మునిగిపోయిన బంగ్లాదేశ్తోని చేతులు కలిపి భారత్తోని ఒక యుద్ధాన్ని చేయాలి అని ఉవ్విళ్ళూరుతున్నారు. ఒక పక్కన బలూచిస్తాన్ రెబెల్సు, ఇంకో పక్కన సింధ్ రెబెల్సు, ఇంకో పక్కన ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటి ఒక ఏరియా, అక్కడ ఉన్నటువంటి రెబెల్సు, వీళ్ళ ముగ్గురు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించారు. ఇవన్నీ కూడాను పాకిస్తాన్లోని భాగాలే. కానీ మీరు ఏదైతే పాకిస్తాన్లో అభివృద్ధి అనేటువంటిది ఏమన్నా చూస్తే అది కేవలం పంజాబ్ ప్రాంతం మాత్రమే మనకు కనబడుతుంది. కానీ విషయం ఏంటి అంటే, మిగతా ఏ ప్రాంతంలో కూడాను తాగడానికి నీరు ఉండదు, వండుకోవడానికి గోధుమలు ఉండవు, తర్వాత చదువు అనేటువంటిది లేదు, ఇల్లిటరేచరు, ప్లస్ ఏంటి అని చెప్పనంటే ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్నో కూడాను బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పీఓకే ఏరియాలలో ఉన్నాయి. నాకు అనిపిస్తోంది ఎందుకో ఇంకొక 2 సంవత్సరాలు కాకపోయినా ఏమో 1.5 సంవత్సరము చెప్పలేము, సరే 2.5 సంవత్సరాలు అనుకుందాం మనం, ఎక్స్ట్రా టైం చెప్పుకొని కొంచెం తొందరగా ఒకవేళ అనుకున్న టైం కంటే మొదలే అనుకున్నది జరిగితే చాలా సంతోషము. ఏమనిపిస్తోంది అని చెప్పనంటే, ఇదే టైంలో పీఓకే వాళ్ళు మనతోని కలిసిపోతారా, మనం పీఓకే స్వాధీనం చేసుకుంటామా అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా మిగతా ఏరియాస్ అందరూ కూడాను పాకిస్తాన్ వాళ్ళ మీద ఏదైతే రెబెల్స్గా వాళ్ళు ఏర్పడ్డారో వాళ్లకు సపోర్టివ్గా తాలిబాన్లు కూడాను చేరారు. ఇప్పుడు తాలిబాన్లు అంటే ఆఫ్ఘాన్స్. ఎందుకంటే మొన్ననే కొంతమంది పస్తూన్స్ని, పఠాన్స్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్లోకి వచ్చిన వాళ్ళని అందరినీ కూడాను పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళగొట్టేశారు. అంటే
వాళ్ళు ఏదో మొన్న వచ్చి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కాదు. దాదాపుగా ఒక 70-80 ఏళ్ల బట్టి పాకిస్తాన్లోనే ఉండి పాకిస్తాన్ కల్చర్ అలవర్చుకొనేసి ఆఫ్ఘన్ భాష కూడా మర్చిపోయినటువంటి ప్రజలు వాళ్ళు. దాదాపు 100 ఏళ్ల క్రితం వాళ్ళు. అలాంటిది గుర్తించి మరీ వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్కి తరిమేశారు. అక్కడికి వెళ్తే ఏం చేయాలో కూడా పాపం వాళ్ళకి తెలవదు. అలాంటి వాళ్ళని వెళ్ళగొట్టినందుకు ఆ కోపం కూడాను ఆఫ్ఘాన్స్లో ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్కి తెలియంది ఏంటంటే వేలు పెట్టి మరీ వాసన చూసుకోవడం అనేటువంటి రకం అంటారు చూడండి, ఆ రకం పాకిస్తాను. ఎందుకని చెప్పనంటే అమెరికా వాళ్లకు రష్యా వాళ్ళకే ఈ తాలిబాన్లను హ్యాండిల్ చేయడం చేత కాలేదు. అమెరికన్స్ వాళ్ళే తాలిబాన్స్ని ఏం చేయలేక 20 ఏళ్ళు అక్కడ ఉండి ఏం చేయలేక అన్నీ వదిలిపెట్టుకొని పారిపోయినటువంటి వాళ్ళు ఇంకా పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే ఆఫ్ఘాన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా బతుకుతారు? అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 20 ఏళ్ళుగా వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 20 ఏళ్ళుగా యుద్ధాలే లేక బోరు కొట్టిపోయింది తాలిబాన్లకి. అటువంటిది యుద్ధం అంటేనే ఇష్టము అన్నటువంటి తాలిబాన్లకు ఇప్పుడు యుద్ధం దొరికింది. వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందులో బలూచిస్తాన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, సింధ్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖా వాళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళందరూ ట్రైనింగ్ లేని వాళ్ళు అని చెప్పని మీరు అనుకునేరు. ఫుల్ ట్రైనింగ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను, ఏ మాత్రం తేడా లేదు. ఫుల్ ట్రైనింగ్ పెట్టుకుంటున్నారు. ఆ ట్రైనింగ్తోని వాళ్ళు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. ఎప్పటికప్పుడు చైనా వాళ్లకు కూడా ఉచ్చబోయించేస్తున్నారు. కనుక ఎటువంటి సందేహం లేదు, పాకిస్తాన్ ముక్కలు ముక్కలయ్యి సపరేట్ దేశాలు ఏర్పడడం అనేటువంటిది అనతి కాలంలోనే జరగబోతుంది. అది మనం చూడబోతున్నాము. అంటే మనం ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని చెప్పనంటే, తగుదనమ్మా అని చెప్పని ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, ఫస్ట్ నీ దేశాన్ని చూసుకోవయా, తర్వాత ఏవో నీతులు చెప్పడానికి మనకు వస్తాడు. బంగ్లాదేశ్తో చేతులు కలిపి చికెన్ స్నెక్ అన్నటువంటి సిక్కిం ఏరియా అదంతా కూడాను ముక్కలు చేయాలని చెప్పని ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేయలేరు. అండ్ రెండోది ఏంటి అని చెప్పనంటే వాళ్ళ వల్ల కాని పని. కనుక ఎటువంటి సందేహం లేదు, మనకు అనతి కాలంలోనే పీఓకే మన చేతుల్లోకి వస్తుంది, ఎటువంటి యుద్ధం లేకుండా అని. ఏదైతే ఇంతకుముందు చాలామంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే అనుకున్నారో అదే మనము చేయబోతున్నాము. ఎటువంటి యుద్ధం లేకుండానే అవుతుంది అని చెప్పని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. ఇప్పటిదాకా మీరందరూ నా వీడియో చూసినందుకు గాను మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు, ప్రతి ఒక్కదానికి భారతదేశానికి చెందిన రా అనేటువంటిది దీనికంతా కారణం అని చెప్పని అంటున్నారు. మీ అభిప్రాయం కూడా తెలపండి కామెంట్ రూపాలలో. అలాగే మీకు ఏమన్నా ఈ న్యూస్ వచ్చినాయో చూడండి. మన న్యూస్ ఛానల్స్ ఇలాంటి మంచి మంచి న్యూస్లు అస్సలు కవర్ చేయవు. మన దేశం గొప్పతనాన్ని అసలుకే కవర్ చేయవు. ఎందుకంటే ఎంతసేపు బయట దేశం వాళ్ళు పడేసినటువంటి బిస్కెట్లకు మరిగి ఉన్నారు కనుక ఇలాంటి న్యూస్ రాదు. మీకు ఇలాంటి న్యూస్ ఏమన్నా కావాలి అనుకునేటట్టయితే ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా చూడాల్సి వస్తాయి. అవి చూసి ఆ తర్వాత ఈ వీడియోస్ అనేటువంటివి మీరు ఫాలో అయితేనే ఇలాంటి న్యూస్ వస్తుంది. కనుక రెగ్యులర్గా మా వీడియోస్ని మీరు పడుకునే ముందర ఒక్కసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి అదేవిధంగా మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించండి. మంచి మంచి న్యూస్లు పట్టుకొని వస్తాము. మన దేశం గొప్పతనాన్ని తెలుపుతాము. భారత్ మాతాకి జై. జై హింద్. జై శ్రీరామ్.